ఎన్నో దశాబ్దాలుగా తల్లిగా భావిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇక బీజేపీతో నాకు సంబంధం లేనే లేదు, నేను రాజీనామా చేస్తున్నా అని బీజేపీ తన పార్టీ కాదని చెప్పేందుకు బాధపడుతున్నారని ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నామినేషన్ వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇష్టపూర్వకంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీలో నిలిచినట్లు వెల్లడించారు వెంకయ్య. తనకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవి గౌరవాన్ని కాపాడతారని, పార్టీలకు అతీతంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనలు, ఆదర్శాలకు లోబడే పనిచేస్తారని వెంకయ్య అన్నారు. ఇప్పుడు తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, రాజకీయ పార్టీలకు అతీతంగా తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని కూడా అన్నారు. ఉపరాష్ట్రపతి బాధ్యతలు ఏంటివో, వాటిని ఎలా నిర్వర్తించాలో, భారత సంప్రదాయాలను ఎలా కాపాడాలో తనకు తెలుసునని, తాను ఈ పదవికి ఎంపికైతే పక్షపాతం చూపించకుండా వ్యవహరిస్తానని, పదవికే వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తానని వెంకయ్య చెప్పుకొచ్చారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, తనకు ఘనమైన చరిత్ర ఎలాంటిది లేదన్నారాయన. ఏడాదిన్నర వయసులోనే తల్లిని కోల్పోయానని, తల్లి లాంటి పార్టీ తనను ఇంతటి వాణి చేసిందని పేర్కొన్నారు. పార్టీతో బంధం తెంచుకోవడంతో బాధతో భావోద్వేగానికి గురైనట్టు చెప్పారు వెంకయ్యనాయుడు. 4 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారని, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రచారం చేసే ఆలోచన లేదన్నారాయన. తనపై నమ్మకం, విశ్వాసం ఉంచి తను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాకు వెంకయ్య ధన్యవాదాలు తెలిపారు.